నేనైతే ₹4 దగ్గర ఉండాలనుకోవట్లా. ఆమెన్ చెప్పు. నా కోసం ఆమెన్ చెప్పండి. నేనైతే ఉండదలుచుకోవట్లా. ఉండాలనుకుని మీరు నాకు ఇబ్బందిలే. భక్తి పరులు ఇంతేనా? ఇంకా అభివృద్ధి లేదా భక్తి పరులకి? నువ్వు నీ భర్త ఒక మంచి బైక్లో రాకూడదా? అదే సైకిలు, అదే డక్కుం బండి, అది కొని 15 సంవత్సరాలు, అదో సెకండే. నువ్వు కానీ బండి స్టార్ట్ చేస్తే మీ ఊరు వెనక, నీ బండి వెనకంత తెల్ల పొగ. నీ బండిని చూసిన వాళ్ళంతా ఎవడురాయుడు దరిద్రుడు, ఇంత పొగ వస్తుంది. నువ్వు చర్చికి వచ్చే లోపల 3 దగ్గర ఆగిపోవాలా బండి. ఆగిపోతే ఏం చేయాలి తెలుసా? దేవుడు కష్టాలు వస్తాయి, ఓర్చుకోవాలి, మనము శ్రమపడాలా. దేవుడు చూస్తున్నాడు. ఇంతే, ఏసై నమ్ముకుంటే ఇట్టే ఉండాలా. మళ్ళా కొట్టు, వెనకంత నల్లపోగా. ఒక రోజుగా గుండెల్లో రంధ్రం పడి ఆగిపోద్ది ఆ బండి కూడా. ఎత్తిదని మిఠాయికేసి మళ్ళీ బస్సులో రండి. అట్టుండాలి మన దేవుళ్ళు. మనం కొత్త బండ్లు కొనకూడదు, మనకు బైకులు ఉండకూడదు. అసలు కారు అంటే దేవుడు అసలు ఒప్పుకోడు. అసలు కారు అన్నాం అనుకో ఒప్పుకోడు. ఏంది అసలు దేవుడి బిడ్డల కారు అనేది? మన స్థితి అంతా, మన జీవితం ఎప్పుడు డక్కుడా బండిలోనే ఉండాలా బిడ్డలారా అని అనుకుంటున్నారు కొంతమంది. ఇది వీళ్ళని ఏమంటారంటే, బిడ్డ ఏమనుకోబాక, నీ మాట చెప్తానని, అతి భక్తులు అంటారు వీళ్ళని. చెప్పండి, ఏ భక్తులు? దీవెనక్క ఇక్కడ ఉండవా? తాడి దీనిలో ఉండవా? నా మాటలు నచ్చినట్టు దీవెనక్కకి. అతి భక్తులు. ఇంకా ఏం చెప్పాలి? అది చెప్పాలి. అతి పరిశుద్ధులు. అది మామూలు పరిశుద్ధులు కాదు, అతి పరిశుద్ధులు అన్నమాట. ఇట్లా మాట్లాడతారు. ఒకప్పుడు నేను కూడా ఏ పరిశుద్ధుడిని? నేను కూడా ఒకప్పుడు అతి పరిశుద్ధుడినే. అందుకే 15 సంవత్సరాలకు ₹4 వేసుకోకుండా నేను. మీకు టెన్షన్ లేదు బిడ్డ. ఈ రోజుకి విడుదల దొరికింది మనకు. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, భక్తి పరులు దీవించబడాలంటే నిబంధన. దేవుడికి మనకి ఒక నిబంధన కావాలి. ఆ నిబంధన బట్టే మనం దీవించబడతాం, ప్రార్థన బట్టి కాదు. అసలు నాకు తెలిసి మీకంటే ఎవరు భక్తి చేస్తారమ్మా? సినిమాలు కూడా చూడకుండా కరెక్ట్గా నికరంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. సినిమాలు అంటే తెలియదు, సీరియల్ అంటే తెలియదు, బూతులు అంటే తెలియదు. అబ్బో దేవదూతలాగా. అసలు మన బిడ్డను ఏమనుకోవాలంటే పరలోకంలోంచి దిగి వచ్చేసాడు అనుకోవాలంతే. మనిషి కాదు, దేవదూత లాంటి మనిషి ఉన్నారు మన చర్చిలో. కానీ దేవదూతలు అందరూ పేదోళ్ళే. బిడ్డ, మిమ్మల్ని నేను డబ్బు మీదకి తిప్పట్లేదు, ధనాపేక్ష మీద తిప్పట్లేదు. కానీ అభివృద్ధి మనకు రావాలి. మన భారతదేశం వెనకబడిపోయింది. మన తెలుగు క్రైస్తవులు చాలా పేదరికంలో కొట్టు చేస్తున్నారు. ఆఫ్రికా కంట్రీ, మన భారతదేశం, ఈ రెండే చాలా పేదరికంలో ఉన్నాయి. అమెరికా వాళ్ళు మన వాక్యం విన్నారు అనుకో, ఎవడు ఈ వాక్యం చెప్పడం? అసలు ఇది చెప్పడం ఏంది? అభివృద్ధి కావాలి, ఆస్తులు. మాకు లేని ఆస్తులా? కడుపు నిండినోడు ఏ మాటైనా మాట్లాడతాడు. కడుపు నిండిన వాడికి అర్థమవుద్దా బాధ? బిడ్డ, యేసయ్యకి మన ద్వారా అవమానం రాకూడదు. ప్రియుడా, నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లి ఎట్లుండాలి? సౌఖ్యముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను చెప్పాడు కదా. ఇప్పుడు ఈరోజు వాక్యంలోకి వెళదాం. ఏంది? పరిశుద్ధులు కానీ భక్తి పరులు కానీ పేదరికాన్ని తప్పించుకోవాలనుకుంటే నిబంధనని జాగ్రత్త కాపాడుకోవాలి. దేవుడికి మనకి మధ్య 2 మాటలు జరగాలి. ఆ నిబంధనని మనం జాగ్రత్త ఫాలో అయితే, నేను చెప్తున్నాను, మన మినిస్ట్రీలో పేదోడే ఉండడు యేసునామములో.
ఇంత వర్షం వస్తుంటే మీరు మందిరికి వచ్చారంటే మీరు భక్తి ఎలా వచ్చారు? మనందరం భక్తి పరులమే. బిడ్డ, నువ్వు ప్రార్థన చేసేవని దేవుడు నిన్ను ఆర్థికంగా దీవించడం, నువ్వు బాగా సాక్ష్యం కాపాడుకుంటున్నావని కాదక్క. ఆర్థికపరమైన అభివృద్ధి, ఈ భూలోకంలో భౌతికమైన దీవెన మనం సంపాదించుకోవాలంటే దేవునితో నిబంధనని కాపాడుకోవాలి. అప్పుడే మనం దీవించబడతాం. మరలా చెప్తాను బిడ్డలారా, ధనాపేక్ష వైపు వెళ్ళడానికి ఈ మాటలు నేను చెప్పట్లేదు, కానీ ముందు మనం ఈ భూమి మీద ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు, ఒకరు మనల్ని చూసి దేవుడి దగ్గరకు వచ్చేటట్లుగా, మన అభివృద్ధిని చూసి ప్రభు దగ్గర వాళ్ళు మరి మరలేటట్లుగా, పేదరికము, శాపము, దరిద్రత బైబిల్ ఒకసారి మీకు చూపించా. పేదరికం అనేది నాశనకరం అని చెప్పింది వాక్యం. చెప్పండి, పేదరికం అనేది ఏందమ్మా? నాశనకరం. అది ఆశీర్వాదం కాదు, అది శాపం. పేదరికం అంటే ఆ పేదరికాన్ని, శాపాన్ని తొలగిపోయేటట్లుగా ఈరోజు మంచి అమూల్యమైన విషయం మాట్లాడబోతున్నాడు. మనసు పెట్టి వినండి బిడ్డ. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటో నిబంధన. సామెతల గ్రంథం 8వ అధ్యాయం తీసి పెట్టండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. మీరు భక్తిపరులైతే వాక్యం అంతా పూర్తిగా వినాలి, ఫేస్లు మారకుండా వినాలా. అది నేను కోరుకునేది. లేకపోతే మేము ఎట్టే ఉంటామంటే 4 రూపాయలతో ఉంటానంటే ఇంక మనం ఏం చేయలేము. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం, 21వ వచనం, 3 వచ్చి చదువుతాను నేను. 17, 18, 21. రైట్. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతకువారు నన్ను కనుగొందురు. 18వ వచనం, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. ఇప్పుడు 21వ వచనం, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఆమేన్ చెప్పండి గట్టిగా. చదివిన ఈ వాక్యానుసారంగా మనలందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. హలో, వచ్చింది బిడ్డ మళ్ళీ. ఇప్పుడు చదివిన వాక్యం 3 వచనాల్లో 3 సంగతులు ఉన్నాయి. టైం లేదు, టకటక చెప్తా. నంబర్ 1, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. ఇది నిబంధన. భక్తి పరులు దీవించబడాలంటే, ఆర్థికంగా లేవనెత్తబడాలంటే, కటిక పేదరికం తొలగిపోవాలంటే దేవునికి మనకి కొన్ని నిబంధనలు ఉండాలి. ఆ నిబంధన బట్టే మనం దీవించబడతాం. ఏంటా నిబంధన? ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించి ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి నీకిచ్చి నిన్ను ఆస్తికర్తగా చేస్తా. ఇది మనకు దేవుడి మాట. ఇద్దరు మనుష్యుల ఒప్పందములు కుదిరితే దాని నిబంధన అంటారు. దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, కృపాకరు, నేను నిన్ను ప్రేమిస్తా, నేను నీకు ఐశ్వర్యాన్ని, ఘనతని, స్థిరమైన కలిమినిస్తా, నేను నిన్ను ఆస్తికర్తగా చేస్తా అని దేవుడు మన పక్షాన్ని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మనం దేవునికి ఏం చేయాలి? మనము దేవునికి ఏం ఇవ్వాలి? ఆయన మనల్ని ఆస్వాదిస్తానంటున్నాడు, ఆయన మనల్ని దీవిస్తానంటున్నాడు, ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు, మామూలు కాదు. అయితే మనం ఏం చేయాలో తెలుసా? దానికి మనం దేవునికి ఏం చేయాలో తెలుసా? ఏమిలే, చాలా చిన్న పని, సింపుల్. నన్ను ప్రేమించు వారిని. ఆమేనండి. ఇప్పుడు చెప్పాలి, మనము దేవుడికి ఏం చేయాలి తెలుసా? మనం ఆయన్ని ప్రేమించాలి. ఆయన మనకేం చేస్తారో తెలుసా? ప్రతిగా ఆయన మనల్ని ప్రేమించి ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి మన కుటుంబంలో అనుగ్రహించి ఆస్తికి కర్తలుగా చేసి నిధులను నింపుతాడు. అర్థమైతే అలు ఏం చెప్పొచ్చు మీరు? పెట్టుమా, ఫస్ట్ పాయింట్ పెట్టుమా, ఒకసారి రాసుకోండి బిడ్డ. ఎంత మంచి మాట రాసుకోండి. ఇదే నిబంధన. తనను ప్రేమించు వారిని దేవుడు ప్రేమించి ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి. బిడ్డ, స్థిరమైన కలిమిని అర్థమైందంటే 10 లక్షలు సంపాదించుకొని పక్కన పెట్టుకున్నాం అనుకో, మళ్ళీ మొత్తం కూర్చొని తింటే మళ్ళీ కరిగిపోయేది స్థిరమైన కలిమి కాదు. నీకు, నీ పిల్లలకి నిలిచి ఉన్నదాన్ని స్థిరమైన కలిమి అంటారు అనమాట. దేవుడు తన బిడ్డలకి స్థిరమైన కలిమినిచ్చి, ఘనతనిచ్చి, ఐశ్వర్యం ఇచ్చి వారిని ఆస్తికర్తలుగా చేసి ఆశీర్వదించే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పగట్టిగా హల్లెలూయా. ఓ శాంతక, అదిగో అది మన పట్ల దేవుని ఆశ. ఓ 4 రూపాయలు ఇస్రాయల్ పాస్టరా, అది మన మీద దేవుని ఆశ. ఓ సిస్టరు, బెదరు, ఇది దేవుని ఆశ మన మీద. అట్లా అనుకోకూడదు. నీవేమని అనుకో, నీ ఇష్టం, ఇంకా నేను సంబంధంలే. ఇదిగో వెలిసిన, ఇది మన పక్షాన్ని దేవుని కోరిక.
ఆయన మనల్ని ప్రేమించి, ఆయన మనకు అన్ని సమకూర్చి, ఆశీర్వదించి, ఆస్తికర్తలుగా మార్చి భూలోకానికే దీవెనకరంగా మారుస్తాడని సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఇదే. మనం ఏమంటాం? అటు అడగకూడదు సార్, అటు అడగకూడదు, అమ్మో 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 అడగకూడదు. ఇస్తానని ఆయన చెప్పేటప్పుడు ఎఫ్రా BMW ఎంత ఆయనకి ఇస్తాను అని దేవుడు చెప్తుంటే, వద్దు వద్దు మేము అడగం ప్రభు, అమ్మో అడగకూడదు ప్రభువా. నీ విశ్వాసం చొప్పున నీకు, త్వరగా చెప్పండి, నీ విశ్వాసం చొప్పునే నీకు కలుగును గాక, నీ నమ్మిక చెప్పునే నీకు కలుగును గాక. వద్దా? ఓకే పో, కావాలా అయితే తీసుకో, వద్దా అయితే పో, కావాలా తీసుకో. విశ్వసించిన వాళ్ళు మాత్రమే దేవుని దగ్గర నుంచి ఈ ఆశీర్వాదాలు పొందుకుంటారక్క. తెలియదు కదా మనకే, ఇప్పుడు తెలియజేస్తాం. వినండి అంటే దీని అర్థమైంది, మనం పేదరికంలో బ్రతకడం ప్రభుకు అసలు ఇష్టమే లేదు. మనకు అవగాహన లేక, రెండోది ఆయన నిబంధనలో నిలబడక మనం ఇంతవరకు దరిద్రులైపోయాం. ఇప్పుడు టోటల్గా మనం ఆయనకి ఏం చేయాలంటే ఆయన్ని ప్రేమించాలి. ఆమేన్ చెప్పండి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారి స్టారు తిరిగిపోద్ది యేసు నామములో. అంటే పాస్టర్ గారు, ఇశ్రాయేల్ బ్రదర్ పాస్టర్ గారు, అన్నయ్య ఇప్పుడు దాకా మేము యేసయ్యని ప్రేమించకుండానే ఇంత దూరం వచ్చామా అన్నయ్య? హలో, యేసయ్యని ప్రేమించడం అంటే నువ్వు అనుకున్నది కాదు, నేను అనుకుని చెప్తానుండు. యేసయ్యని ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారు? అసలు ఎలా చేస్తే యేసయ్యని ప్రేమించినట్టు? ఎప్పుడైనా మీరు ప్రేమలో పడ్డారా అని నేను అడగకూడదు, ఎందుకంటే చాలా ప్రేమ పక్షులు చాలా ఉన్నాయడా. నాకు తెలిసిన ప్రేమ పక్షులే చాలా ఉన్నాయి. ఐ లవ్ యూ మై డియర్, నువ్వు లేకపోతే నేను లేను, చచ్చిపోతా, నువ్వు లేకపోతే చచ్చిపోతా, కూర్చున్నా నువ్వే, నిలబడిన నువ్వే, నడుస్తున్నా నువ్వే, ఆపరా నువ్వా, అన్ని అబద్ధాల మాటల. కానీ కొంతమంది పాపం మంచివాళ్ళు వెళ్ళే గట్టిగా నిలబడి పాపం చేసుకుని బాగానే ఉన్నారు. బిడ్డ, నేను ప్రేమ పిల్లలకి వ్యతిరేకం కాదులేమ్మా, జస్ట్ చెప్తుంటే అప్పుడప్పుడు చెప్తుంటా అనమాట. మీరు బాగుండండి, అట్టే ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ప్రేమ పక్షులను ఆశీర్వదించును గాక యేసునామములో. కొత్త వాళ్ళు ప్రేమించుకోబాకండి, దండాలు పెడతాం. మళ్ళీ అయిపోయిన వాళ్ళ సంగతి చెప్తున్నాను, మళ్ళీ ఎందుకు లేనిపోయిన మాటలు. అమ్మా ఏం చెప్పానో, ప్రేమించడం అంటే ఏంటి అని చెప్తాను మీకు. దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఒకసారి చూడండి ఇంకో మాట, యెషయా గ్రంథం 1:19 చూడండి బిడ్డ. యెషయా గ్రంథం 1:19. దేవుణ్ణి ప్రేమిస్తే మన జీవితం ఎలా ఉంటుంది అక్కడ రాయబడింది చూడండి. నిజంగా మనం ఇదే నిబంధన, మనం ఆయన్ని ప్రేమించాలి, దానికి ప్రతిగా ఆయన మనల్ని ప్రేమించి ఏం చేస్తాడో కూడా చెప్పాడు మనకి. యెషయా గ్రంథం 1:19 అదేమో తెలుసా? ఏముందంటే, మీరు, నేను చెప్పిన మాట రాసుకోండి, మీరు భూమి యొక్క మంచి పదార్థాలని అనుభవింతురు అని ఉంది. దేవుడు తన బిడ్డల్ని మంచి పదార్థాలు అనుభవించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్ అనొచ్చు కదా. ఏ పదార్థాలు? పుచ్చు పట్టిపోయిన పదార్థాలు తినాలి మీరు. మీ ఇంట్లో ఉండే పప్పు పురుగులు పట్టాలా, మీ ఇంట్లో ఉండే సాంబార్ వాసన రావాలా, మీ ఇంట్లో ఉండే బియ్యం పురుగులతో ఉండాలా, మీ ఇంట్లో ఉండే నూనె వాసన రావాలా అని చెప్పాడా బైబిల్ దేవుడు? ఆయన ఏం చెప్పాడంటే, భూమి యొక్క మంచి పదార్థాలని మీరు అనుభవిస్తారు. ఏందక్క ఇంత ప్రేమ దేవుడికి, మనకు ఎందుకు అర్థం కాలేదు? ఎందుకు అర్థం కాలేదంటే, మనం అతి భక్తిలో ఉన్నాము. అతి పరిశుద్ధత, ప్రభుకి అతి పరిశుద్ధత బళ్ళా, పరిశుద్ధత చాలు. ఇప్పుడు మన కళ్ళు తెరవబడ్డాయి, ప్రభు నేర్పిస్తున్నాడు. ఏనండి భక్తులారా, మీ కటిక పేదరికం తొలగిపోవాలంటే ఒక్క నిబంధన ద్వారా సాధ్యం. ఆ నిబంధన ఏంటంటే, మనము దేవునిని ప్రేమించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నిన్ను దేవుడు ఆస్తికి కర్తగా మారుస్తాడు. బిడ్డ, ఇంగ్లీష్ బైబిల్లో ఆస్తికి కర్తగా చేస్తాను అని సామెత గ్రంథంలో మనం చదివిన వాక్యం 18వ అధ్యాయం సామెతల గ్రంథం 17-18 వచనాలలో మనం చూసినప్పుడు ఆస్తికి కర్తలుగా చేస్తాను అన్న చోట ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్లో ఏ పదం రాశారంటే హయ్యర్ అని రాస్తారు. HER, హయ్యర్ అంటే అనే పదం వాడారు అక్కడ. హయ్యర్ అంటే అర్థం ఏంటంటే, ఒక తండ్రి తన తర్వాత తన కొడుక్కి ఆస్తినిస్తాడే. అమ్మా, మనం పోతా మన ఆస్తిని ఎవరికి ఇస్తామో? పక్కింటోళ్ళకే. ఏంది అట కూడా ఇస్తారా? పక్కింటోళ్ళకి ఎందుకు ఇస్తాం మనము? మనకు పుట్టిన తెలుగు కూడా రాదా? మనకు పుట్టిన పిల్లలకి కూతురికింత కొడుక్కింత అంత పంచి సమానంగా పంచి, పంపకాలు తేడా వచ్చినాయి అంటే అన్నంలో విషం పెట్టని వేసేస్తారు మన వాళ్ళు, మన పిల్లలు. కాబట్టి జాగ్రత్తగా పంచండి. పెద్ద కూతురికి ఎక్కువ, చిన్న కూతురికి అని చేశారా, ఇస్రాయల్ పాస్టర్ మళ్ళీ పెట్టికి ఫోన్ చేయాల్సి వస్తుంది. మర్యాదగా అందరికి సమానంగా పంచండి యేసునామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
లాస్ట్లో కుమారులకు వారసత్వంగా ఇచ్చినట్టుగా. అంటే దీని అర్థం ఏంటంటే, ఓ చెల్ల, మనము కష్టపడి సంపాదించుకోవటం కాదు, ఆయన ఆస్తిని మనకు ట్రాన్స్ఫర్ చేస్తాడంట. ఆమె చెప్పండి గట్టిగా. కష్టపడకుండానే నీకు ఇచ్చేస్తాడని చెప్తున్నాడు. తండ్రి ఆస్తిని కొడుక్కి అప్పనంగా ఇచ్చినట్టు. హయ్యర్, యు ఆర్ హయ్యర్ ఆఫ్ గాడ్ జీసస్. ఐ ఆమ్ ద హయ్యర్ ఆఫ్ గాడ్ జీసస్. యేసయ్య యొక్క వారసులు మనము. ఆయన ఆస్తిని మనకు పంచుతానంటున్నాడు అని చెప్పింది బైబిల్. నమ్మితే నమ్మండి, నమ్మితే హల్లెలూయా అనొచ్చు కదా గట్టిగా. ఆమె చెప్పొచ్చు కదా. హల్లెలూయా చెప్పు ఇంకోసారి గట్టిగా. మన తండ్రి ఆస్తిని పంచుకొందుముగాక. 4 రూపాయలు యేసు నామములో డాష్ అయిపోవును గాక అని నేను చెప్పాలి. ఎంత నేను చెప్పలే, మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ. ముందుకెళ్దాం పండి. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించాలి, మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఇక ఆ తర్వాత మొత్తం ఆయన చూసుకుంటాడు. ఇంకా ఇప్పుడు ప్రశ్న, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళలో ఒక 4 గుణాలు చాలా ఉన్నాయి. 4 తీసుకొని వచ్చా. ఈ 4 క్యారెక్టర్స్ ఉండేవాళ్ళే నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. ఆ 4 క్యారెక్టర్స్ పెట్టదు పాప. ఇప్పుడు చిన్న పాప పెట్టు, హవీల్ పెట్టు. అదిగో దేవుణ్ణి ప్రేమించే వారి క్రియలు. ఫోటోలు తీసుకొని తర్వాత రాసుకొని తల్లే మాకు కొంచెం పెట్టి మళ్ళీ నన్ను కూడా చూపిస్తుండు. అప్పుడప్పుడు నా మొహం కనపడుతుండాలా. దేవుణ్ణి ప్రేమించే వారి క్రియలు ఎలా ఉంటాయంటే, నెంబర్ 1, అన్ని విషయాలలో దేవునికి మొదటి స్థానం ఇచ్చువారు. వీళ్ళు దేవుని ప్రేమించేవాళ్ళు. అమ్మా, చెల్ల, పాప, శ్రావణమ్మా, ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? అన్ని విషయాల్లో దేవునికి మొదటి స్థానం. ఇక దీని వివరంగానే చెప్పలేదు తల్లా. అక్క, నీ జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇచ్చావు? ఇంక నీకు తెలిసిపోద్ది. ప్రార్థనలప్పుడు మొదటి స్థానం ఇస్తున్నావా? ఆదివారాలకి మొదటి స్థానం ఇచ్చావా? లేకపోతే 12 తర్వాత ఒకటేమని టైంలో వస్తున్నావా? ఇంకా ఏం చెప్పాలి? కుటుంబంలో ఏదైనా జరిగేటప్పుడు మొదట దేవునికి ఇచ్చావా, లేకపోతే నీకు నువ్వే చూసుకున్నావా? నేను చెప్పాలంటే బిడ్డ, మనలో ఉన్న వాళ్ళందరిలో 30% మంది పడిపోతారు ఇక్కడ. దేవునికి మొదటి స్థానం ఇచ్చే క్రైస్తవులు ఈ రోజుల్లో చాలా తగ్గిపోయారు. ముందు మనకే, ఆ తర్వాత దేవుడు. ముందు మన పని, ఆ తర్వాత దేవుడు. ఆదివారాలు కూడా కలిపేస్తారు. ఇంకంతే. అవసరమైతే ఇల్లో బిడ్డ, నిన్ను ఎక్కడ గుర్తుపెట్టుకో, నిన్ను ఎవరు అడగరు. ఇశ్రాయేల్ పాస్టర్ మీద అసలు అడగండి, నిన్ను ఏం రావట్లేదని. అసలు మీ ఇళ్ళకి వస్తున్నాను నేను బిడ్డ, 7 చేరి కళ్ళు విడిచి ప్రార్థన చేస్తాను. నా బిడ్డలు బాగుండాలి, అందరూ బాగుండాలి, ఇబ్బంది లేదు, ఇంకేం రాబోలే. నేను ఎవరైనా పిలిస్తే వెళ్తాం, అందరూ బాగున్నాం. కానీ మనలో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు, దేవునికి మొదటి స్థానం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువగా. ఇశ్రాయేల్ పాస్టర్ కూడా మొదటి స్థానం ఇవ్వలేదా? అందుకే నీకు 4 రూపాయలు అనబాకండి. ఎందుకు 4 రూపాయలు కూడా నేను చెప్తాను లాస్ట్లో మీకు. మనము దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. అన్నిట్లో మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే దేవుడికి అన్ని విషయాల్లో మొదటి స్థానం ఇవ్వాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇది కష్టమా సులభమా? తల కిందకి పెట్టి కాళ్ళు పైకి ఎత్తి యోగా చేయమన్నాడు దేవుడు. ఏమన్నా అన్నిట్లో మొదటి స్థానం ఇవ్వమన్నాడు. గుండె మీద చేసుకొని ఒక్కసారి కళ్ళు మూసుకొని, ప్రభువా నేను నీకు అన్నింటిలో మొదటి స్థానం ఇచ్చానా అని ప్రశ్నిస్తే, దేవుడు నీ గుండెల్లో పెట్టిన అలారం ఇన్ని చెప్పద్ది. నీ మీద ఇన్ని చెప్పద్ది. నా మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే 7 గంటలు ప్రార్థన చేసి లేచినప్పుడు కనీసం కొంచెంపైనా ప్రార్థన చేయవా? నన్ను ప్రేమిస్తే దినములో నాకు మొదటి స్థానం, మొదటి భాగం ఇవ్వాలనుకుంటే 10 నిమిషాలైనా 5 నిమిషాలైనా నాతో మాట్లాడి కదా బిడ్డ నువ్వు లోకంలోకి వెళ్తావు. లేదు నా మీద నీకు ప్రేమ అని చెప్పద్దు మన గుండె. దేవునికి నిజంగా నువ్వు మొదటి స్థానం ఇచ్చేదానివైతే అక్కడ అలా ఉండవు కదా, ఇక్కడ ఇలా మాట్లాడవు కదా, ఇక్కడ ఇలా నడవవు కదా, నీ హృదయమే చెప్పేస్తుంది నీకు. దయచేసి ఇక మీదట నుండి దేవునికి అన్నిట్లో మొదటి స్థానము ఇచ్చుదుముగాక. వాక్యంలో రాయబడి ఎన్నో విషయాలు రాయబడి ఉంటాయి. మనం నిజంగా దేవునికి మొదటి స్థానం ఇవ్వాలంటే అదొక వాక్యం మళ్ళా బిడ్డ. కాబట్టి అన్నిట్లో మొదటి స్థానం ఇవ్వాలి. రెండోది దేవుని ప్రేమించే వాళ్ళలో ఉన్నది. రెండోది ఏంటంటే, దేవుని మందిరాన్ని ప్రేమించి క్రమముగా ఆరాధనా దినాన్ని ఆచరించే వాళ్ళే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు. యోనానా హియర్ విను యోనాన్నా, మన దరిద్రం తొలగిపోయే రోజు వచ్చేసింది. పారిపోయిందో యేసయ్యా అని పాడి ఏం పోయింది? ఏం బాలా పాట పాడుకోవడమే కానీ పోయింది లేదు, పాడు లేదు. అదే 4, ఇదే 24, అదే పుచ్చిపోయిన కందిపప్పు, అదే ప్యాకెట్ నూనె, అదే నూనె వాడి. ఒక అక్క చెప్పింది నాతోటి, సార్ అంత నూనె పోయకూడదు సార్, కొంచెం అమ్మ కూరలు అసలు నూనె కనపట్టదు ఏంది అట్లా వాడకూడదు లేదు సార్, నూనె ఎక్కువ వస్తే వాడకూడదట. ఆరోగ్యం కోసం తగ్గించుకుంటే పర్వాలేదు, అయిపోతే మళ్ళీ ఏడ తెచ్చుకోవాలని అట్ట వాడకూడదు. మనము ఆరోగ్యం కోసం తగ్గించుకోవడం తప్పలేదక్క.
ఇదిగో దేవుని ప్రేమించిన వాళ్ళకి సమస్తం సమకూరుస్తాడు దేవుడు. ఆయన చూసుకుంటాడు మన సంగతి. ఇప్పుడు చెప్పండి, ఆదివార దినాన్ని ఆరాధన దినాన్ని ప్రేమించేవాళ్ళు, మందిరాన్ని ప్రేమించేవాళ్ళు లెక్క చెప్పమంటే నన్ను కానీ తండ్రిగా నాకు తెలుసమ్మా మీ చరిత్ర అంతా. మీరు ఎన్నిసార్లు బుళ్ళీలు కొట్టారో బుడీలు కొట్టారో ఎవరెవరు ఎట్టిపోతారో కూడా నాకు అన్నీ బాగా తెలుసు. దీంట్లో మన అందరమే దొరికితే అందరూ దొంగలే. నవ్య ఇను, ఈ అక్క పిలిచింది నేను వస్తుండా అనకూడదు. మనంగా రావాలి దేవుడి దగ్గరికి. వాళ్ళు పిలిచారు వచ్చా, వీళ్ళు పిలిచారు వచ్చా, ఈ మనుషులు ఆగలేకపోతున్న పిలుస్తాం చేర్చి ఊరికే అని వస్తున్నారు చాలామంది. బిడ్డ విషయం తెలుసా, మనం ఎందుకు ఈ రోజున ప్రభు దగ్గర అన్నీ పొందుకోలేకపోతున్నామంటే దేవుడికి మొదటి స్థానం ఇవ్వలేదు, మందిరానికి కూడా మనం మొదటి స్థానం ఇవ్వలేదు. జరిగిపోయిందమ్మా. ఈ రోజు నుంచైనా జాగ్రత్త చేసుకోండి అక్క. ఇస్రాయల్ పాస్టర్ పుట్టిన కాడి నుంచి నువ్వు చర్చిలో ఉండవు కదా, నీకెందుకు 4 రూపాయలు లాస్ట్లో చెప్తానులే, మళ్ళీ ఈయన నాకు వృద్ధబాకండి. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. రెండోది దేవుని మందిరాన్ని ప్రేమించాలి. బిడ్డ, మన మందిరం నిజంగా నువ్వు ప్రేమిస్తే మన మందిరం ఇంకో లెవెల్లో ఉండేది. ప్రేమించాలి దేవుడిని. దేవుని మందిరాన్ని ప్రేమించి ఆరాధనలో జరిగేటప్పుడు అవకాశం ఉన్న ప్రతిసారి పరుగున సమాజంగా కూడుకోవడానికి, మందిరంలో కూడుకోవడానికి వేగిరిపడి వస్తారు దేవుని ప్రేమించే బిడ్డలు. వర్షం వచ్చిందే అందుకని ఆగిపోయినా రాగలు తీరు. ఇంకా సునామీలు కూడా ఆపలేవు. ఏ సునామీలు ఆమె చెప్పండి గట్టిగా. నీకు నిజంగా దేవుని మీద ప్రేమ ఉంటే సునామీలు కూడా నీకు మందిరం రాకుండా నిన్ను ఆపలేవు. అవునా కాదా? చినుకులు పడుతున్నాయా అందుకని తడిస్తే జలుబు వస్తుందనే, జలుబులు కాగిపోతేవి, తలనొప్పులు కాగిపోతేవి, ఇంకెందుకులే టైం వేస్ట్. బిడ్డ నీకు అన్న అర్థమైపోయిందమ్మా. ఈ రోజు నుంచి దేవుని మందిరాన్ని ప్రేమించి ప్రత్యేకంగా ఆదివారపు ఆరాధన దినాన్ని పరిశుద్ధముగా ఆచరించమని కొత్త నిబంధనలో ఉంది, పాత నిబంధనలో కూడా ఉంది. ఆది సంఘం దీన్ని జాగ్రత్తగా చేసింది, అందుకే వాళ్ళు దీవించబడ్డారు. మనం ఎందుకు భక్తిపరులు ఈ రోజున అభివృద్ధి చెందలేకపోతున్నారంటే పేరుగు భక్తిపరులే కానీ ఆదివారాన్ని ప్రేమించే భక్తిపరులు కాదు, ఆరాధన దినాన్ని ప్రేమించే భక్తిపరులు కాదు, మందిరాన్ని ప్రేమించే భక్తిపరులు కాదు. 1 గంట దాటిందంటే 170 సార్లు చూసే భక్తిపరులు. దేన్నే వాచింది రమాచీలు అనుకోండి, నన్నే కదన్నా చెప్పులే అని నువ్వు చూడలే తల్లి. ఇప్పుడు 3వ పాయింట్, దేవుని మందిరాన్ని ప్రేమించే 3వ పాయింట్ చూడండి. దేవుని ప్రేమించేవాళ్ళు 3వ పాయింట్, దేవుని కోసం ఉన్నదంతా కోల్పోవడానికి ఇష్టపడేవాళ్ళు. అబ్బా ఏం కోల్పోవాలి? కొంచెమా ఉన్నదంతానా? ఎక్కడ ఉంది బైబిల్లో? హెబ్రీ పత్రిక 10 చూడతల్లా. హెబ్రీ పత్రిక 10:33 10:34 ఒక్కసారి చదువుదాం ఆ మాట. హెబ్రీ పత్రిక 10:34. మనము ఉన్నదంతా కోల్పోయినప్పుడే నిజంగా దేవుని ప్రేమిస్తున్నామని అర్థం బిడ్డ. మనకి ఎందుకు వచ్చిన బాధలు, మనకు అవసరం లేదులే అనుకుంటే ఇక దేవుడు నీకు ఇవ్వడానికి ఎలా ముందుకు వస్తాడు చెప్పు? సరే బిడ్డ, నువ్వు ముందు వెనక్కి వెళ్తున్నావు కాబట్టి నేను కూడా వెనక్కి వెళ్తానులే అంటాడు ఆయన. 10:34 ప్రేమిస్తే కదా మనం దేవుణ్ణి ముందు రాక. ఇప్పుడు చూడండి ఏముంది అక్కడ. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం పరలోకంలో ఉందని మీరు ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టద్దు, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం మీకు కలగబోతుంది అని పౌలు గారు హెబ్రీలు చెప్తున్నాడు. అంటే ఇక్కడ హెబ్రీలు వాళ్ళ ఆస్తిని కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారంట. ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమించే వాళ్ళం అయితే మనము మనకున్నదంతా దేవుని కొరకు కోల్పోవడానికి ఇష్టపడతాం. మనకు ఎన్ని వద్దు, ఆదివారం టైంకి వచ్చామా, కూర్చున్నామా, బుల్లెట్గా దొరకకుండా వెళ్ళిపోయామా, ఆమేన్ అనే లోపు దిగేసి ఉండాలి. ఎక్కడ మెట్లు కింద ఉండాలి. ఆమేన్ పాస్టర్ గారు వందనాలు చెప్పుకోవడానికి లేక కింద ఉండాలి. మనం అంతే, ఎవరితో పని లేదు, చర్చితో అసలే పని లేదు అని అనుకున్నాం ఒక ఇప్పుడు దాకా. అది కారణం, అందుకు మనకి ఈ పరిస్థితి. నీకు ఉన్నదంతా అవసరమైతే బిడ్డ, ఇది అందరూ చేయలేరమ్మా. దేవుని లోతుగా ప్రేమించేవాళ్ళు, డీప్గా ప్రేమించేవాళ్ళే ఈ తీర్మానానికి రాగలుగుతారు. ఉన్నదంతా అంటే డబ్బే కాదు, ఏదైనా దేవుని కోసం కోల్పోవడానికి ఇష్టపడాలి. ఇక్కడ ఒక మంచి సాక్ష్యం చెప్తాను, మీకు గుర్తొస్తుంది. ఈ వారంలో మీరు న్యూస్ చూసారా, యూట్యూబ్లో చూసారా? మన ఆర్మీలో పనిచేస్తున్న ఒక వ్యక్తిని డిస్మిస్ చేశారు, ఉద్యోగం నుంచి తీసేశారు.
ఆ న్యూస్ తెలిసిన వాళ్ళు ఎంబీబీఎస్ చదువులో చేతులు ఎత్తండి. ఆ న్యూస్ తెలిసిన వాళ్ళు. తెలియదు కదా, అంత మంచి బిడ్డలు ఇచ్చాడు దేవుడు నాకు. ఆమె చెప్పండి గట్టిగా. నేను ఉన్నాను కదా ఇక్కడ కూడా ఎంబీబీఎస్, మీకు చెప్తా, అన్నీ చెప్తాను, నేను ఇబ్బందిలే. ఏం జరిగిందంటే బిడ్డలు మీరంతా పనులు చేసుకునేవాళ్ళు కదా, ఫోన్లు ఎందుకు చూస్తారు మీరు పనులు వచ్చేలేకే నా సోఫాలు పడి వచ్చి నన్ను దీన్ని మళ్ళీ పడిపోతారు, మళ్ళీ పనులకి వెళ్ళిపోతారు. మీరేం చూస్తారు? ఎందుకులే మళ్ళా నేను చెప్తా. ఏం జరిగిందంటే మన భారతదేశ సైన్యంలో పనిచేస్తున్న ఒక సైన్యాధిపతి లేదా ఆర్మీలో పనిచేస్తున్నటువంటి ఒక జవాన్, క్రైస్తవుడు, శామ్యూల్ పేరు. 2 రోజుల క్రితం జరిగిన సంగతి చెప్తాను, ఈ వారం జరిగిన సంగతి చెప్తున్నా. శామ్యూల్ ఏదో కమలేష ఏదో పేరుంది. బిడ్డ ఏం జరిగిందంటే ఇతను క్రైస్తవుడుగా గట్టిగా ఉండేవాడంట. నేను ఆడికి వెళ్ళకూడదు, నేను మాటలు మాట్లాడకూడదు, మేము బూతులు మాట్లాడము, మేము జాగ్రత్తగా ఉంటాము. నాకు తెలిసి మన పెందుకోసం బిడ్డ ఉన్నట్టున్నాడు అనిపిస్తుంది ఒక్కోసారి. ఇట్లా మాట్లాడేది మనోళ్ళే. ఈ ఊపిలో వచ్చి ఈ రూట్లో వచ్చిన వాళ్ళు అంత గట్టిగా ఉంటారు. నేను అటు పోను ఇటు పోను అని చెప్తున్న పక్క వచ్చి గట్టిగా ఉంటే అతని మీద పై అధికారికి కోపం వచ్చేసింది. ఏమిరా అంటే నువ్వు అంత పెద్ద బురుస్తువా, నువ్వే దేవుడు పెట్టవా, మేము దేవుడు పెట్టలేం కాదా అని అనుకున్నాడో ఏమో. ఏం జరిగిందంటే గురుద్వార్ అనే ప్రాంతంలో ఒక దేవాలయంలోకి వెళ్ళమన్నాడంట. దేవాలయంలోకి వెళ్ళి ఏదో పని చేసి రమ్మన్నాడో, అది ఏం జరిగిందో మాత్రం నేను తోట చదవలేదు. విగ్రహ ఆలయంలోకి వెళ్ళి రమ్మని చెప్పాడంట ఆ వ్యక్తిని. ఎవరిని? శామ్యూల్, మన భారతదేశ సైన్యంలో పనిచేస్తున్న సైనికుడు. అతని పై అధికారి దేవాలయంలోకి వెళ్ళి రమ్మని చెప్పాడంట. ఇతను చెప్పాడంట, అయ్యా పాకిస్తాన్తో యుద్ధం చేయమని చెప్పు, యుద్ధం చేస్తానని చచ్చిపోతా, నాకు ఇబ్బంది లేదు. బంగ్లాదేశ్తో యుద్ధం చేయమని చెప్పు, యుద్ధం చేస్తా. దేశం కోసం ప్రాణం పెట్టే పనులు చెప్పు, చేస్తా. అంతేగాని దేవాలయాల్లోకి వెళ్ళి చేయమంటే నేను చేయలేనండి, నేను దేవుడు పెట్టినండి, నా ప్రభుని నమ్ముకున్నాను, నేను యేసు ప్రభు బిడ్డని, నేను అలా వెళ్ళకూడదు, మా బైబిల్ అలా ఒప్పుకోదు, మత సంబంధమైన వాటికి మేము ఒప్పుకోమండి, మేము ఆత్మీయ యూదులమే, ఎవడికి తల ఉంచే సమస్య లేదు, మీ విధులు వేరు మా విధులు వేరు అని చెప్పేశాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారమ్మా. ఆర్మీ జాబ్ పోయిందంటే చాలా నష్టం అనమాట. ఎన్నో వస్తాయి, స్థలాలు ఇస్తారు, పొలాలు ఇస్తారు, లేకపోతే మళ్ళీ అయిపోయిన తర్వాత ఏదో పింఛన్ వస్తుంది, ఇంకో వారి చాలా మంచి సపోర్ట్ అనమాట సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే. కేవలం దేవాలయంలోకి వెళ్ళలేదని అతని మీద నేరాలు మోపి, చూసారా మన భారతదేశ ప్రభుత్వం ఎలా మారిపోతుందో రాబోయే రోజుల్లో. స్టార్ట్ అయింది మనకి, అయినా పర్వాలేదు, మనతో యేసయ్య ఉన్నాడు. ఆమె అన్నాడు గట్టిగా. ఆ సమస్యలన్నీ తట్టుకునే శక్తిని మనకు దేవుడు ఇస్తాడు. పగడాల ప్రవీణనని చంపేశారు. ఒక్కడన్నా కదిలాడు, మనలో ఎవరు కదిలేరా? కదలరు, భయం రాదు మనకి. ఎందుకంటే మనల్ని కట్టింది ఈ వ్యవస్థ స్థాపించింది, క్రైస్తవ్యాన్ని భూమి మీద స్టార్ట్ చేసింది మనిషి కాదు, ఎవరా? ఆరాధిస్తున్న దేవుడు. ఇది దేవుని మార్గం కాబట్టి దీనిలో ఎవరు తొణకరు. ఆయన గొర్రెలు ఒక్కటి కూడా తప్పిపోవు, నిలబడతాయి. ఇంకా ధైర్యం వస్తుంది మనకి. మనుషులను చంపేకుంది ఇంకా విశ్వాసం పెరగద్ది. ఇప్పుడు చూడండి, దేవుని కొరకు సామ్యూల్ అనే ఈ వ్యక్తి తన ఉద్యోగాన్ని కూడా కోల్పోవడానికే ఇష్టపడ్డాడు. అదే మన వాళ్ళు చాలామంది ఇళ్లలో పాచి పనులు చేస్తుంటారు, కొంతమంది కష్టపడి పని చేసుకుంటారు బిడ్డలు. వాళ్ళు పూజా వస్తువులు వేస్తారు, మీరు చెప్తారన్నమాట. చిమ్మమన్నప్పుడు ముగ్గులు ఏమని చెప్తారు, మీరు చెప్తారన్నమాట. ఆదివారం పూట పనులు పోతే డబ్బులు వస్తాయి, మీరు ఆగతారా? దేవుడి కోసం డబ్బు వద్దు, నాకు నా దేవుడు కావాలని ఆగతారా? ఎక్కడక్క మన విశ్వాసం ఎక్కడ? ఆయన విశ్వాసం ఎక్కడ? అది సామ్యూల్ అనే ఆ వ్యక్తే దేవుణ్ణి ప్రేమించేవాడు. నా దేవునికి విరోధమైన పని నేను చేయలేనండి, విగ్రహాలలోకి వెళ్ళి అవన్నీ నేను చేయలేనండి, నా వల్ల కాదండి, నేను క్రైస్తవుణ్ణి. డ్యూటీలు చేసే వాళ్ళని బీడీలు తెప్పించుకుంటారు, సిగరెట్లు తెప్పించుకుంటారు, మందులు తెప్పించుకుంటారు. నేను క్రైస్తవునండి, నేను తేగూడదు చెప్పగలుగుతాం మనం అన్నమాట. వీళ్ళు కదా దేవుని ప్రేమించేవాళ్ళు అంటే. దాని కొరకు ఏదైనా కోల్పోవడానికి, యేసయ్య కోసం దేనినైనా కోల్పోవడానికి ఇష్టపడేవాడే దేవుణ్ణి ప్రేమించేవాడు. ఆమేనండి. ఇప్పుడు మనం వెనకబడిపోయామా ముందున్నాం చెప్పండి అక్క? చాలామంది వెనకబడిపోయారు. చాలామంది పూజా వస్తువులు తోంతారు, పూలమాలలు తెస్తారు, టెంకాయలు తెచ్చిస్తారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం, గుండెలో యేసయ్య ఉన్నాడు. ఏముంది? యేసయ్య ఆడన్నాడు, గుండెలో ఉన్నాడు. ఇబ్బంది ఏముంది? దండ కూడా వేస్తా బొమ్మకి, ఇబ్బందే లే. ఎందుకు పోగొట్టుకోవాలి డబ్బు? ఇది కూడా పనే, వృత్తే. నాకు మైండ్లో ఇక్కడున్నాడు దేవుడు, వేసేస్తా. సాంబ్రాన్ని ఏమంటావా? దేవుడు గుండెల్లో ఉన్నాడు, ఇబ్బంది ఏముంది? ఏమన్నా ఇంకేమని చెప్పమంటావా? గుండెల్లో ఉన్నాడు, బ్యాందీ తెస్తా. గుండెల్లో ఉన్నాడు, గుండెల్లో ఉంటే చాలు, ఏం బల్లే. ఇది మనది, ఇది మన రూట్ అక్క. నీకు నిజంగా దేవుని మీద ప్రేమ ఉంటే దేనినైనా కోల్పోవడానికి ఇష్టపడతావు. ఒక్క
ఒక్క దేవుని విషయంలో. వీళ్ళే దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. డబ్బు కొరకు మనసు మార్చుకోకూడదు తమ్ముడా, ఆస్తుల కొరకు మనసు మార్చుకోకూడదు. నువ్వు దేవుని కోసం అన్నీ వదులుకుంటే అన్ని దేవుడు నీకు సమకూరుస్తాడు యేసు నామములో. కోటో చప్పట్లు అందుకోవాలి, యారకి కనెక్షన్ పాస్ అవ్వట్లా. నజరేయుడైన యేసు నామములో పొందుకొందురు గాక. ఆమేన్. మూడోది ఏంది? దేవుని కొరకు ఏదైనా ఎన్నైనా ఉన్నదంతా కోల్పోవడానికి ఇష్టపడేవాడే దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. లాస్ట్ మాట దేవుణ్ణి ప్రేమించే వాళ్ళలో ఉన్న క్రియలు ఏంటంటే దేవుని కోసం అంతము వరకు సహించేవాళ్ళు. వీళ్ళు దేవుని ప్రేమించేవాళ్ళు. అమ్మా, పాయింట్ అర్థమైందా? భక్తులు ఈరోజు పేదరికంలో ఉండటానికి కారణం ఏంటి అంటే నిబంధన లేదు దేవుడితో. ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, ఉపవాసాలు ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి, ఆత్రాలు ఉన్నాయి. 4 గంటలకు ఉంది, 5 గంటలకు ఉంది. ఓయమ్మ, మామూలు ప్రార్థన భక్తులు కాదు. కానీ వీళ్ళకి ఏం లేదు, దేవుడితో ఏం లేదక్క, నిబంధన లేదు. ఏంటా నిబంధన? నన్ను ప్రేమించు. నీవు నన్ను ప్రేమిస్తే నీకు ఆస్తినిచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, నిలబెట్టి, స్థిరపరిచి, తండ్రిగా నా ఆస్తిని నీకు ఇచ్చి ఈ భూమి మీద నేను ఆస్తిపరుడుగా నిలబెడతా, ప్రతి సమస్యలు తీసివేస్తా, బిడ్డా నేను నిన్ను దీవిస్తాను అని ఆయన చెప్పాడు మనకి. ఆ పని ఆయన చూసుకుంటాడు. మనం చేయాల్సింది ఏంటంటే దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించాలంటే లాస్ట్ ఏంది? దేవుని కొరకు ఏం చేయాలంటే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, మన పరిస్థితి ఏమైపోయినా, మరణమే కళ్ళ ముందుకు వచ్చినా, దాని శత్రుక మెషక పెట్టుకోల వలే అగ్నిగుండం కళ్ళ ముందు కనపడుతున్నా, దానియేలు వలే సింహాలు కళ్ళ ముందు కనపడుతున్నా, పోతే పోయింది డూప్లికేట్ ప్రాణం. కళ్ళు మూస్తే నా ప్రభు ఒళ్ళో కళ్ళు తెరస్తా. ఏది ఏమైనా కానీ, నా జీవితం ఏమైనా అయిపోని, నేను యేసు కొరకు నిలబడి ఉండాలా, నేను నిలిచే ఉండాలి. పేదవాడికి చచ్చిపోతానా? దేవుళ్ళని చచ్చిపోతా. ఇంకేదైనా అయిపోద్దా? క్యాన్సర్ వచ్చిందా? ఆయిలో చచ్చిపోతా. ఏవైనా కానీ నా ప్రభువును వదిలిపెట్టే సమస్య లేదు. అప్పులు తీరినా, అప్పులు తిరగపోయినా యేసులోనే, అన్ని వచ్చినా రాకపోయినా యేసులోనే, జరిగినా జరగకపోయినా యేసులోనే. జరగకపోవటం ఏంది? తండ్రి ఆస్తిని ఆ వారసత్వంగా ఇస్తానంటుంటే అన్ని సమకూర్చే దేవుడు నాతో ఉన్నాడు. నేనైతే ఎన్ని పరిస్థితులు మారినా యేసు కొరకే నిలబడి ఉండాలి. ఇది ఎవరిని ప్రేమించేవాళ్ళు? దేవుని ప్రేమించేవాళ్ళు. అక్క చెల్ల, ఎన్నిసార్లు తప్పిపోతాం మనం చిన్న చిన్న సమస్యలకి. ఏమమ్మా చచ్చిన బిడ్డ, మీ ఇద్దరు తిట్టుకున్నామా, అందుకని రాలేదు సార్, మేము మనశ్శాంతి లేదు. మా భార్య భర్తలు తెచ్చుకున్నావా, మనశ్శాంతి లేదు, అందుకే రాలా చర్చికి. అమ్మా, నువ్వు అసహించేది లాస్ట్ దాకా. ఆదివారం పూట తగాదాలు పెడతాడని మీకు ముందే తెలుసు. చర్చికి బాగా రావాలనుకున్నప్పుడు ఏ తగాదాలు పడతా మీకు ముందే ఏం గుర్తుపెట్టాలి? ఒరే రేగాడు అయ్యా 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 దండాలయ్యా, అయ్యా నువ్వు చెప్పింది చేస్తా, అట్టే నేను చేసే పని ఆదివారం చర్చికి ఆగిపో, ఏం చచ్చిపోయేది నువ్వు అంటాడు మీ ఆయన. అప్పుడు మనం ఏమనాలంటే, నిన్నైనా వదిలేస్తా. ఏంది? ఒక్కసారి నా మాట, రెండోసారి జన్మల మాట అండి నీతోటి, నిన్నైనా వదిలేస్తా. యేసును వదిలే ప్రసక్తే లేదు. బతుకున్నానంటే దేవుడిదయ్యా. 4 సార్లు అన్నావంటే ఆయనే వచ్చి వదిలి పెడతాడు. 5-6 నెలలు, సంవత్సరం కల్లా తిరుక్కుని ఆ మనిషి జుట్టుబడిలా కూర్చోబెడతాడు. ఇక్కడ తెలియదు మనకు లాజిక్. కొట్టాడా? అసలు యేసయ్య కోసం దెబ్బలు తింటే ఉన్న ఆనందం ఇంకోటి లేదు. మీరు పచ్చి పులుసు కోసం, టెంకాయల కోసం, వంకాయల కోసం దెబ్బలు తింటారు. అట్ట కాదు, యేసయ్య కోసం తినండి. చర్చికి పోతావు నువ్వు అని కొట్టాడు అనుకో, అబ్బాయి గారు తొందరలో ఉన్న ముహూర్తం. యేసయ్య కోసంగా నేను కొట్టారంటే ముహూర్తం తొందరలో ఉంది. నీకంటే ముందే బయలుపడుకున్న అమ్మాయి, కానీ అమ్మాయి ఎంతసేపు మా రెడీ అయ్యేది నువ్వా అంటాడు ఒక రోజుకి. నిన్ను కానీ కొట్టాడు అనుకో యేసయ్యని గురించి, ఇక ఆయనే పేదన పెట్టుకుందాం అమ్మాయి, 7 వారాలు 30 వారాలు పేదన పెట్టుకుందాం అమ్మాయి, దేవుడు కరెక్ట్గా ఉండాలి అమ్మాయి మనం అంటాడు ఒక రోజుకి. కొట్టించుకో, తగిలితే మాత్రం దేవుడి కోసం దీని దెబ్బ నీ స్టారు తిరిగిపోతూ చేస్తున్నామలు అంతే. కానీ దేవుని విషయం రాజీ మాత్రము పడకూడదు. రాజీ పడ అట్టేనయ్యా ఆగిపోమంటావా? అదే నేను కూడా అనుకునేది, ఆగిపోదామని అనకూడదు. అట్టే ఆగిపోదాంలే, నేను కూడా అదే అనుకుంటుండా అనకూడదు. వీళ్ళందరూ దేవుని ప్రేమించేవాళ్ళు కాదు, డూప్లికేట్ భక్తులు వీళ్ళు. భక్తులమే బిడ్డ. ఈ 4 చెయ్యకపోయినందుకు నువ్వు నరకానికి పోతావని చెప్పేవాడు అసలు పాస్టరే కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ 4 ఇప్పుడు చెప్పిన 4 నీలో లేకపోయినా, నువ్వు యేసును దేవుడుగా అంగీకరించిన ఒకే ఒక కారణం చేత అగ్నిలో నుంచి లాగినట్టయినా నేను పరలోకం తీసుకెళ్ళిపోతాడు దేవుడు యేసు నామములో. నేను నరకానికి పంపిపెట్ట. నువ్వు నరకానికి పోయే సమస్య లేదు, గుర్తుపెట్టుకో.
కానీ ఈ భూమి మీద మనం సకల సమృద్ధి కలిగి ఐశ్వర్యవంతులమై దీవించబడాలంటే నిశ్చయముగా ఆయన నిబంధనలోనికి రావాలి. ఆ నిబంధన యేసును ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించడం. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే 4 విషయాలక్క ప్రతిరోజు అడుక్కుంటున్నాను. నేను అన్ని విషయాల్లో మొట్టమొదట దేవుని పెట్టుకున్నానా? రెండోది ఏం చెప్పానమ్మా? దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నానా? ఆదివారాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నానా? పాటిస్తున్నానా? దేవుని కోసం అవసరమైతే ఉన్నదంతా కోల్పోవడానికి ఇచ్చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానా లేదా? పిసినాతనం ఉన్న మైండ్లో, లేకపోతే అంతవరకు నేను సహిస్తున్నానా? కొన్ని విషయాల్లో ఓడిపోతున్నానా, పడిపోతున్నానా, సనగతున్నానా, గొనగతున్నానా? ఇలా ప్రతిరోజు మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉంటే బిడ్డ, నీకు ముద్ర మనుషులు వేయకూడదు, పాస్టర్ వేయకూడదు, నీకు దేవుడే ముద్ర వేయాలా. కుమారమ్మ నన్ను నిజముగా ప్రేమిస్తుంది, ఆమె చెప్పడం గట్టిగా. జాన్ పాల్ నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు, ప్రకాష్ నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడని దేవుడు మనకు సాక్ష్యం ఇచ్చేటట్లు బ్రతుకుదుము గాక. ఇశ్రాయేల్ పాస్టర్కి పైరూపం కనపడద్ది, లోపల కనపడదు. మనుషుల అంతరంగం చూసేవాడు దేవుడు. ఆయన మనకు సాక్ష్యం ఇవ్వాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములు ఈ మందులో ఉన్న ప్రతి మనం అందరమే ఈ 4 విషయాల్లో సంపూర్ణమై సాగిపోదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇట్టి క్రియలు కలిగి దేవునిపై ప్రేమను వ్యక్తపరిస్తే దేవుడు నిశ్చయంగా మనల్ని ప్రేమించి ఆయన ఆస్తిని వారసత్వంగా మనకిచ్చి భూమి యొక్క మంచి పదార్థాలతో మన కుటుంబాలు నింపి ఐశ్వర్యవంతులుగా ఆశీర్వదించే అనేకులకు దీవెనకరంగా మార్చి నిలబెడతాడు. అప్పుడు నీ పేదరికం నీ కళ్ళకు కూడా కనబడకుండా కనబడనంత దూరం పారిపోద్ది యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 4వది పెట్టిమా. ఇప్పుడు చూడండి, నిబంధన అంటే 2 మాటలు చెప్పాలంటే అది రాసుకోండి, ఫోటో తీసుకోండి. దేవుడు మన పక్షాన్ని చేసిన నిబంధన ఏంటంటే, దేవుడేమో నేను మిమ్మల్ని ప్రేమించి ఆస్తికర్తలుగా చేస్తానని మనకు మాట ఇచ్చాడు. ఆయన చేతిలో చేసి మనమేం చెప్పాలంటే, దేవా నేను నిన్ను ప్రేమిస్తాను అని చెప్పాలి. మనమేమో దేవుని ప్రేమించే వారమై ఉండాలి, ఆయనేమో మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఇది బిడ్డ. ఇప్పుడు అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగల్లో నుండి కొత్త ద్రాక్షారసం పైకి పొరిలి పారును, మీ ముఖాలన్నీ యేసు నామములో ఉజ్జీవంగానే ఉండును గాక. తెచ్చాడు నాకు తెలుసు అనుకున్నారు కొంతమంది, ఐడియా ఉండేవాళ్ళు. తెచ్చాడులే సక్రంగా ఆడకే వస్తుంది పాయింట్ అని అనుకుంటున్నావా సాగర్? మా కుమారుడు అటు అనుకోలే బిడ్డ, మేము అటు పెంచలేదు నేను, లేదు. ఇప్పుడు చెప్తానేనండి. దేవుడు ఇది కూడా ఒక నిబంధన బిడ్డ, ఇది కూడా ఒక నిబంధన. దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, నీ కొట్లలో ధాన్యాన్ని సమృద్ధిగా పెడతా. ఏం చెప్తున్నాడు దేవుడు మనల్ని? నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. కొట్లు అంటే ఆహార పదార్థాలను దాచుకొని గోడౌన్లు అనమాట. పాత రోజుల్లో ఆహారాలని వాటిని దాచుకునేవాళ్ళు, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు. ఇశ్రాయేల్ పాస్టర్ 4 రూపాయలతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండేటట్టు నేను చేస్తా. రెండోది, నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరిలి పారేటట్టు చేస్తా. బైబిల్లో ఉందా? పక్క పుస్తకాల్లో చూసి చెప్తున్నాను అక్కడేనా? చెప్పు. బైబిల్లోనే కదా ఇది రాసింది. ఎవరు? సొలొమోను గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అబద్ధాలు చెప్తాడు దేవుడు? అబద్ధాలు చెప్తాడన్నా? దేవుడు అబద్ధాలు చెప్తాడా, నిజాలు చెప్తాడా? తూచ్ అది వదిలేయండి అంటాడా? మన యేసయ్య చరిత్రలో కాదు, జరగదు, కుదరదు, లేదు, ఈ మాటలు అసలు ఉండవు. అది జరగాలన్నా జరగకూడదన్నా మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. యేసు నామములో దేవుడు మనకేం చెప్తున్నాడు ఇప్పుడు? నీ కొట్లలో ధాన్యాన్ని సమృద్ధిగా ఉంచుతా, నీ గానుగల్లో కొత్త ద్రాక్షారసాన్ని పైకి పొరిలి పారేటట్టు. నీ గానుగల్లో నిండుగా పెడతా అనలా, పైకి పొరిలి ఏమవుద్ది?
పారద్ది. అక్క, క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలంటే మన చేతి కింద, మన చేతి నుంచి జారింది 10 మంది తినేటట్టు మారాలంట. మన మామేం చెప్పండి గట్టిగా, మన గిన్నె నిండి పొంగి పారాలి. అది నిజమైన ఆశీర్వాదం, అది నిజమైన ఆశీర్వాదం. మూడు స్పూన్లు చక్కెర, 3 స్పూన్లు కారం అట్ట కాదు. నువ్వు వేస్తే తినాల ఏసునామలు 10 సంఖ్యల జనాభా. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని రేపటి నుంచి అందరికి ఉన్నదంతా ఉండి అందరికి పెడబాకండి. మనకు సరిపోయిన తర్వాత మిగిలి అప్పుడు పారాలది. ఆమె నన్ను గట్టిగా. కొంతమంది అట్ట కాదు, ఉన్నదాంట్లో ఇచ్చేస్తూ ఉంటారు. అడిగినోడు పాపాత్ముడు, ఇచ్చేయి. మనకి సరిపోయిన తర్వాత మిగలుతుంది. ఆ మిగిలేదాకా మన ఎవరికి ఈ గుర్తుపెట్టుకోండి. ఎవడ రూపాయి ఈడు మనకి. ముందుగానే మన గుండు బాస్ మన కిరణ్ చెప్పున్నాడు ఏమని, డబ్బులు ఎవరికి? డబ్బులు ఎవరికి ఊరికే రావు. చూసారా, బాగా పాడుతున్నారు మీరు. అమ్మా, డబ్బులు మనుషులకి ఇవ్వకూడదు, కానీ దేవుని కోసం ఉన్నదంతా కోల్పోవడానికి ఇష్టపడాలి. ముందుకెళ్దాంలే. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీ కొట్లలో ధాన్యం సమృద్ధి. నీ అకౌంట్లో నీకు సరిపోయినంత ఇబ్బంది లేకుండా, నీ కిచెన్ రూమ్లో, స్టోర్ హౌస్లో పప్పులు, ధాన్యాలు, బియ్యం సరిపోయినంత సమృద్ధి. నూనె సమృద్ధి. నీకేం కావాలో సమృద్ధి. ఆర్థిక పరంగా కానీ, ఇంట్లో వస్తువులు కానీ. యోబు గారు ఏమంటారు తెలుసా? నా ఇంటి వస్తువులు లెక్క చూడగా నా ఇంటి వస్తువుల్లో ఏది పోలా, అన్నీ ఉన్నాయని చెప్తున్నాడు. ఇంటి వస్తువుల్లో సమృద్ధి. బిడ్డ, నువ్వు అడుగు పెట్టే ప్రతి చోట సమృద్ధి. నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండేట్టు చేస్తాను. నీ గానుగుల్లో కొత్త ద్రాక్షరసం, పాతది కాదు, కొత్త ద్రాక్షరసం పొరిలి పారేటట్టు చేస్తా. ఇది నేను చేస్తా. నాకు నువ్వేం చేయాలో తెలుసా? ఏకాజామున 3 గంటలు వేసి ప్రార్థన చేయాలా అనందాడా? నేను కొంచెం ప్రార్థన తక్కువ చేసి మాట్లాడుతున్నాను అనుకోబాకండి అక్క. ప్రార్థన ద్వారా మాత్రమే కాదు అని మీకు చెప్పడానికి ఇట్లా మాట్లాడుతున్నా. 3 గంటలు వేసి, ఏకాజామున 3కి లేచి చేతులు ఎత్తి ఆకాశం మోకాళ్ళలోంచి రా అంటే వచ్చి పడిపోద్ది మూట అని చెప్పాడు దేవుడా. ఏముంది బైబిల్లో? 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేయి, మూట దింపతా అన్నాడా? 4 రోజులు కష్టపడి రోజు పనికిపో, నింపతా, కష్టపడి పనిచేయి, నింపతా అనలా. మన సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినా కొట్లు ధాన్యంతో సమృద్ధిగా నిండవంట. దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. బిడ్డ, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, 40 ఉన్నాయి మొత్తం. నాకు తెలిసి ఈ వాక్యం 3 వారాలు ఉంటుంది. ఆమె గట్టిగా ఇంకొక 10 నిమిషాలు ముగిచ్చేస్తా. ఇది అయ్యేటట్టు లేదు అని వివరంగా చెప్పాలి మీకు ఖచ్చితంగా. ఇవి పునాదులు, సిద్ధాంత పునాదులు, తప్పదు. కానీ ఏడదాపోతే అడాపేస్తామా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేనేమో నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఇస్తాను, నీ గానుగుల్లో కొత్త ద్రాక్షారసం, పాతది కాదు, సీగిపోయింది కాదు, పాకిపోయింది కాదు, ది బెస్ట్, ది బెస్ట్. మా తల్లి చెప్తుంటుంది అప్పుడప్పుడు. ఎవరు? మా సుభాషితం తల్లి, పాస్టర్ గారు, మీరు మామూలు ఉప్పు వాడొద్దండి. ఏం ఉప్పు తల్లి మీరు వాడమని చెప్పింది? ఆర్గానిక్ ఉప్పు వాడితే మంచిది ఆరోగ్యానికి. నూనె కూడా అమ్మగారు వేరుశనగ నూనె వాడితే మంచిది. వేరుశనగ నూనె కేజీ వచ్చి 380, 400. అమ్మగారు ఈ వంటి కంటే కూడా మంచి ఆర్గానిక్ మంచిదండి, మనం అవి వాడితే మంచిది. ఆ పప్పులు ధాన్యాలు కానీ తెచ్చుకున్నామంటే 5,000 అవుద్ది. ఒక 5 రోజులు వారానికి వాడుకోవాలంటే 5,000 అవుద్ది. మేము బాగా చూసి వాడతాం తల్లి, ఆర్గానిక్ వాడతాం, ఖచ్చితంగా వాడతాము. ఏదో ఒకనాటికి వాడతాం అంతే. ఆమె చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు కాదు కానీ ఏదో ఒకనాటికే వాడతాం. ప్రభు ఏమంటున్నాడు? అట్టేలే అండో, నీ కొట్లలో ధాన్యం సమృద్ధి. ఇది లేదు అనకుండా బిడ్డ, నేను దీవిస్తా. అది నా బాధ్యతమ్మా, మిమ్మల్ని దీవించడం నా బాధ్యతమ్మా. ప్రభువా, ఇంత ప్రేమిస్తున్నావే, ఇంత ఆస్వాదిస్తానంటున్నావే, మేమేమైనా చేయాలి నీకేమన్నా? లేకపోతే పూర్వకు నిద్రపోవచ్చా? అట్టు కాదమ్మా, నువ్వు కూడా నాకు ఒక చెయ్యేసి ఒక మాట చెప్పాలి. ఏం చెప్పాలంటే 3 పూటలు ప్రార్థన చేయాలి అని చెప్పాడా? కాదు. ఇప్పుడు చూడండి, అక్కడ 9వ వచనం ఏముందంటే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరిస్తే అప్పుడు కిందుండేవి జరుగుతాయి. అక్క, దేవునికి డబ్బు ఇవ్వండి అని అన్నప్పుడు నీ ముఖం మారుతుందంటే అసలు నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లా. దశమ భాగం గురించి, కానుకల గురించి మన ముఖం మారిపోతుంది అన్నప్పుడు బిడ్డ ఇంకో మాట చెప్పంటారా? ఈ మాట చేతి మీరు ఫ్రీ అవుతారులే. బాగానండి. దశమ భాగం అనే పదమే నాకు పరమ అసహ్యం. ఇప్పుడు సేవలోకి రాకముందు
నాకు ఆ పదం వింటేనే ఎందుకో తెలుసా, నేను ఈ కూడదని కాదు, మా నాన్న ఆ పదం చెప్తుంటే చర్చిలో
నేను మీ కొట్లలో ధాన్యాన్ని అమ్మా అయ్యా, కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఇస్తా మీకు, నేను మీ గానుగుల్లో కొత్త ద్రాక్షారసం పైకి పొరిలి పారేటట్టు చేస్తా. ఇదంతా జరగాలంటే ప్రార్థన, వాక్యం, ఉపవాసాలు కాదు, కానీ అవి పక్కన పెట్టుగానే మీరేం చేయాలి తెలుసా? మీ రాబడిలో ప్రథమ ఫలం తీసుకొచ్చి నాకు ఇండి, ఆస్తిలో భాగాన్ని ఇచ్చి నన్ను కనపరచండి. ఈ రెండు మీరు చేస్తే మీ సంగతి నేను చూసుకుంటా, మీ ఆర్థిక పరిస్థితి నేను చూసుకుంటా, ఉద్యోగం లేదా నేను చూసుకుంటా, వ్యాపారాలు పడిపోతున్నాయా నేను చూసుకుంటా. మిమ్మల్ని నిలబెట్టి సర్వ సమృద్ధులకు తీసుకొచ్చే బాధ్యత నాది. ప్రభువా, మా డబ్బు నీకెందుకు? నువ్వేమో డబ్బు లేనోడువా? నువ్వేమో డబ్బు లేనోడువా? మా డబ్బు నీకెందుకు? అసలు డబ్బుతో నీకేం పని? అంటే డబ్బు తీసుకొని ఆస్వాదించే దేవుడువా నువ్వు? మా మీద నీకు నిజంగా ప్రేమ లేదా? మా డబ్బు తీసుకొని మమ్మల్ని ప్రేమిస్తావా? అది మా ఆస్తిలో బాగాలేదయ్యా. ఇదే విచిత్రంగా ఉంది. హగ్గయి గ్రంథం 2:11, త్వరగా హగ్గయి గ్రంథం 2:8. ఇది అయిపోయిన తర్వాత పాట పెడదాం. హగ్గయి గ్రంథం 2:8 అదేముందంటే, బిడ్డ, వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యము అధిపతి యెహోవా వాక్కు. వెండి ఆయిందే, బంగారు ఆయిందే. ప్రపంచ దేశాల్లో మట్టిలో దాచిపెట్టిన బంగారం అంతా దేవుడిదేనంట. ఇంకా చూడండి, ద్వితీయోపదేశకాండం 10:14. ద్వితీయోపదేశకాండం 10:14. వెండి ఆయిందే, బంగారు ఆయిందే, మరి మన మండపం ఎందుకు? చూడుము, ద్వితీయోపదేశకాండం 10:14. చూడుము, ఆకాశము, మహాకాశము, భూమి, అందులో ఉన్నదంతా నీ దేవుడైన యెహోవావే. ఆమేన్ చెప్పు. వెండి ఎవరిది? దేవుడిది. బంగారు ఎవరిది? దేవుడిది. భూమి ఎవరిది? ఆకాశం ఎవరిది? మహాకాశం ఎవరిది? అన్నీ ఆయనవే. మరి మన డబ్బు ఎందుకు ఆయనక? బతుకుండేవాడు అల్లు చెప్పండి గట్టిగా. చురుగ్గా ఉండేవాడు అల్లు చెప్పండి గట్టిగా. కళ్ళు మూసుకోకుండా హుషారుగా ఉండేవాడు గట్టిగా చెప్పండి. సాల్వ్ అవేనారా? వదిలే సమస్య లేదు. మంచి సస్పెన్స్లోకి వెళ్ళిపోయింది మ్యాటరు. సస్పెన్స్లోకి వెళ్ళింది. మీరేమో చెప్పుకో నువ్వు ఏమైనా చెప్పుకో అన్నట్టు కొంతమంది నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళ కోసం ఇప్పుడు ప్రత్యేకమైన పాట మన హోలీ జడ్జి పాట పుస్తకంలో నుంచి పలానా నంబర్ పాట. ఏ పాట? జయం జయం పెట్టయ్యా. లేదు లేదు మీకోసం ఈ ప్రత్యేక గీతం. కళ్ళు తెరువు. మనకు దూరం లేదు లేదిక వేరే ఆశ్రయం. హల్లెలూయా. జయం జయం యేసు రక్తములో జయం. పాడు గట్టిగా పెట్ట పాడు. లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే నీ రాబడిలో ప్రథమ ఫలము దేవుని ఖచ్చితంగా ఇస్తావు. నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమించగలిగితే బిడ్డ, నువ్వు నేను మన ఆస్తిలో భాగాలు దేవునికి ఇస్తాం. ఇవ్వలేకపోతున్నామంటే మనకు నిజంగా దేవుని మీద ప్రేమ లేదు, నిబంధన లేదు. దురాత్మలు వణుకును. ఫస్ట్ వచ్చును. హల్లెలూయా. పాప క్షమాపణ, పాప క్షమాపణ యేసు రక్తములోనే, శాప విమోచన ఆయన నామములోనే. పాప క్షమాపణ యేసు రక్తములోనే.
జయం జయం, యేసు రక్తములో జయం జయం, లయం లయం, సాతాను గట్లన్నీ లయం లయం. హల్లెలూయా, ఆమేన్ అనండి. 2 అవుతుంది స్వామి, ఇంకేం ఆమేన్ అనమంటావు మమ్మల్ని? ఎందుకు స్వామి మమ్మల్ని ఈ విధంగా? అక్క నేను వాక్యం స్టార్ట్ చేసి 50 నిమిషాలు అయింది, 5-10 నిమిషాల లోపల. అంటే ఎందుకు డబ్బు, మన డబ్బు దేవుడికి ఎందుకు అవసరం చెప్పేసి ఆపేస్తా ఈ రోజుకి. ఇప్పుడు వెండి ఎవరిదే అమ్మా? వెండి ఎవరిదమ్మా? వెండి ఎవరిదే? దేవుడిది. బంగారు ఎవరిదే? అడిగితే ఈడు దేవుడిని ఇక ఇస్తాడు. వెండి అయింది, బంగారు అయింది, భూమి అయింది, ఆకాశం అయింది, మహాకాశాలు కూడా ఆయనవే. మరి అంత గొప్ప దేవునికి మన డబ్బు ఎందుకు? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదివేసి ప్రార్థన చేస్తా. మన డబ్బు దేవుడికి ఎందుకు? ఎందుకు మన ఆస్తులో భాగం ఇవ్వమంటున్నాడు? అప్పుడు ఇస్తేనే నిన్ను దీవిస్తాను ఎందుకు అంటున్నాడు? ప్రార్థన చేస్తే ఇవా ఇస్తాలే, కానీ అదొకటే సరిపోతాయా? ఏం చేయాలి ప్రభువా? ఆస్తులో భాగం ఇవ్వాలా? ఆస్తులో భాగం అంటే కుదరదు, కొంచెం కష్టం ప్రభువా. సరే చెప్పేది నువ్వు. మందిరం, మరి దేవునికి మన డబ్బు ఎందుకు? 3వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఏముంది అక్కడ? నా మందిరంలో ఆహారం ఉండునట్లు. మన డబ్బు దేవుడికి ఎందుకు అవసరం అంటే మందిరంలో ఏముండాలి? ఆహారం. మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. నా మందిరపు నిధిలో ఆహారం ఉండాలి కాబట్టి మీరు మీ దశమ భాగాలన్నీ తీసుకురండి. తీసుకొచ్చి మీరు మందిరంలో పెట్టి ఇప్పుడు నన్ను అడగండి, నన్ను శోధించండి, నన్ను టెస్ట్ చేయండి. మీరు ఎప్పుడైతే నన్ను అడతారో దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఇట్లా కాదు, ఎవరు అమ్మలారా మనవరాలారా గమ్మునండి, ఇట్లా కాదు మేము మారము అని అనుకున్నారు అనుకో, ఆ కింద చదువుకోండి. నేను నా నోటు చదవకూడదు, నేను తీర్మానం చేసుకున్నాను, నాశనాలు కానీ నష్టాలు కానీ నా నోటితో చెప్పకూడదని కింద మీరు చదువుకున్న తర్వాత. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే బిడ్డ, మా ఉద్యోగం లేని నీకు దేవుడు ఉద్యోగం ఇవ్వాలంటే, ఆర్థికంగా చితికిపోయిన నీ జీవితం దేవుడు కట్టాలంటే, బిడ్డ 10,000 వాళ్ళని వీళ్ళని అడిగి హాస్పిటల్ చూపించుకుంటున్న మన బ్రతుకులు మనం ఒకరికి ఇచ్చేటట్టు దేవుడు మనం చేయాలంటే, మన బిడ్డలకి మంచి బట్టలు కొనిపెట్టుకొని మన బిడ్డలకి దిగులు లేకుండా మనం పోషించుకోవాలంటే, కనీసం వారికి ఇవ్వాల్సినవన్నా మనం ఇవ్వగలగాలంటే, సర్వసమృద్ధిని మనం అనుభవించాలంటే ప్రభువు చెప్తున్నాడు, మీ ధనం నాకు కావాలి, మీ ఆహారం నాకు కావాలి, మీ ఆస్తిలో భాగం నాకు కావాలి, మీ రాబడిలో ప్రథమ ఫలాలు నాకు కావాలి. ఎందుకు ప్రభువా? నీకు అన్నీ నీవే కదా. ఎందుకు? నా మందిరములో ఆహారం ఉండాలి, నా మందిరంలో ఆహారం ఉండాలి. అది మీరే తేవాలి, మీరే తేవాలి. నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఇశ్రాయేల్ పాష జీతగాడుగా ఉన్న ఈ హోలీ జడ్జి దొడ్డిలో కట్టేసే మిమ్మల్ని. మీరు హోలీ జడ్జి బిడ్డలో, మీరు హోలీ జడ్జి దొడ్డికి సంబంధించిన బిడ్డలు, మీరు హోలీ జడ్జి వ్యవస్థ మినిస్ట్రీకి సంబంధించిన పిల్లలు. ఇప్పుడు ఆ మందిరం కొనసాగాలంటే, ఆ మందిరం జరగాలంటే మీరు ఇవ్వాలి. నేను చెప్తున్నా, మీరు ఇవ్వాలి, నాకు కాదు. మీరు ఇక్కడి నుంచి ఇసిరేస్తే కాగితాలు నేను పరలోకం చేసి పట్టుకోను. నాకు ఎందుకు కావాలంటే నా మందిరంలో ఆహారం ఉండాలి. ప్రభువా అదేంది? నువ్వు నీ మందిరాన్ని చూసుకోలేవా? నువ్వే నీ మందిరాన్ని పోషించుకోలేవా? నువ్వే నీ మందిరాన్ని మెయింటైన్ చేసుకోలేవా? మమ్మల్ని మేము మాడపడుతున్నావేంది అంటే, ఒరే లోకములో నుంచి నేను నిన్ను కొని పాపములో నుంచి నిన్ను శుద్ధి చేసి ఇన్ని భయంకర పాపాలు చేస్తే మాట్లాడకుండా మొత్తం క్షమించి భయంకరమైన నరకాగ్ని నుంచి నిన్ను తప్పించి నన్ను నమ్ముకున్నావన్న ఒక్క కారణం చేత, అంత లేదులే, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు, ఆయనే మనల్ని పిలిచాడు, ఆయనే దేవుడని నమ్మే మనసును కూడా ఆయనే మనకి ఇచ్చాడు, ఆయన ప్రేమించే మనసు కూడా ఆయనే ఇచ్చాడు. పైకి ఏమో మీరు చేశారని చెప్తారు. మొత్తం ఆయన చేసిందే. మొత్తం ఆయన మనకు చేసి మన లోకం నుంచి వేరు చేసి ఇంత సౌభాగ్యాన్ని ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బోల్ట్ లూజ్ అవ్వకుండా మంచి ఆరోగ్యం ఇచ్చి, పని చేసుకునే శక్తినిచ్చి నిలబెట్టి నా మందిరము సాఫీగా సాగాలంటే అక్కడ ఆహారం ఉండాలిరా. కాబట్టి ఆస్తి అంతా వద్దు, ఆస్తిలో భాగం ఏర్పాటు చేసి ఆ భాగం తీసుకొచ్చి నా మందిరంలో పెట్టండి రా అని నేను చెబితే, నువ్వు చేసుకోలేవా, నువ్వు ఇచ్చుకోలేవా, నువ్వు చేసుకోలేవా అంటారేంది? అలా అనకూడదు. నాకు డబ్బు ఎందుకంటే నేను తింటానికి కాదు, భూమి మీద నేను స్థాపించిన నా మందిరాల్లో ఆహారం సమృద్ధిగా ఉంటే మందిరాలు కనుమరుగ
నా మందిరం నిధిలో ఆహారం ఉండాలి, సమృద్ధిగా, కొదువు ఉండకూడదు, అది మీరే చెయ్యాలి అని మనకు దేవుడు చెప్తున్నాడు. ఇక నిబంధన ఏంటంటే, నన్ను నువ్వు నిజంగా ప్రేమిస్తున్నది వాస్తవమైతే నా మందిరంలో ఆహారం తక్కువ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. నా మందిరంలో ఆహారం తక్కువైతే నాకు బాధ. ఈరోజు మన నెల్లూరులో సభలు పెట్టలేకపోవడానికి కారణం ఏంటంటే, మన బిడ్డలు ఆహారం తెచ్చే బిడ్డలు అస్సలు తగ్గిపోయారు. నిజంగా మందిరపు నిధులు ఆహారం ఉంటే ఒక్క సంవత్సరం కూడా సభలు ఆగు. నిజంగా మన మందిరపు నిధులు ఆహారం ఉంటే క్యాలెండర్లు ఈ వేళకి ఎప్పుడో రావాలి. నిజంగా మన మందిరపు నిధులు ఆహారం ఉంటే కొరతలు కనబడకుండా సేవ జరగాలి. నిజంగా మన మందిరపు నిధులు ఆహారం ఉండుంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన దేవుని కోసం చేయాల్సి వచ్చింది. ఈరోజు మన మందిరపు నిధులు, ఖజానాలో ఆహారం, దేవుని ఆహారం తక్కువైపోయింది కాబట్టి అన్నీ ఆపేసి చర్చిలో పెట్టుకుంటాం ప్రస్తుతానికి. దైవజనుడు ఒక్కడ అనుకుంటే జరగతల్లే. ఆ బాధ్యత మీ మీద మోపేడు దేవుడు. నేను పేదదాన్ని సార్, అందులోనే నీ ఆహారంలోనే మందిరములో ఆహారం ఉండేటట్లుగా నీకున్న ఆహారాన్ని భాగం చేసి ఒక భాగం తీసుకొచ్చి మందిరంలో పెట్టాలంట. బిడ్డరా, దేవుని మందిరంలో ఆహారం ఉండటం దేవునికి ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఆహారం లేని మందిరాలు చూసి ఆయన ఎంత బాధపడతాడో, ఎంత బాధ లేకపోతే మందిరపు నిధిలోనికి తిండి తీసుకురండి అని మనం చెప్తున్నాడు. బిడ్డ, ఒకవేళ ఇది చేయకపోతే ఎంత దెబ్బతింటామో కూడా కింద వచ్చిన రాయబడింది. మందిరాలు ఎండిపోయిన స్థితి దేవుడికి ఎంత బాధ కలుగు చేస్తుందో. కాబట్టి బిడ్డరా, ఎందుకు దేవుడు మన ఆహారాన్ని అడుగుతున్నాడు? ఎందుకు మన డబ్బును అడుగుతున్నాడు? ఎందుకు మన రాబడిలో ప్రథమ ఫలం అడుగుతున్నాడు? వెండి అయింది, బంగారు అయింది, సర్వభూలోకం అయింది అయినప్పుడు ఎందుకు ఆయన అడుగుతున్నాడు అంటే, మందిరాలు సర్వైవ్ అవ్వాలి, మందిరాలు కంటిన్యూ అవ్వాలి, మందిరాలు సాగాలి, సేవకులు పోషించబడాలి. అందుకే ప్రత్యక్ష గుడారంలో లేవీలకి జీతం ఏర్పాటు చేశాడు, దశంభాగాల్ని. ఇదంతా వచ్చే వారం మీకు చెప్తాను. బిడ్డ, ఇప్పుడు ఒక్క మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ఒక మాట ఏంటంటే, అమెరికా తెలుసు కదా మీకు? అమెరికా తెలుసా? చూసారా ఫోన్లో? అమెరికా, యూరప్ అంటారు, యూకే అనేది ఒక దేశం, కొన్ని దేశాలు అమెరికా. ఈ అమెరికా, యూరప్లో ఒకరోజు ఒకానొకప్పుడు 1700 సంవత్సరంలో మనకి యూరప్ నుంచి సువార్త వచ్చింది. 1700 సంవత్సరంలో అనేక మంది బ్రిటిషర్లు వచ్చి మనకు దేవుని సువార్త చెప్పారు. వాళ్ళ ద్వారా తెలుగు వారికి చాలా వాక్యం అందింది. మన భారతదేశంలో సువార్త వ్యాపించిందంటే అదిగో ఇంగ్లాండ్ నుంచి, అమెరికా నుంచి, డచ్ దేశం నుంచి అనేక మంది క్రైస్తవులు వచ్చి యేసయ్య ప్రేమను మనకు ప్రకటించి బడులు కట్టి, స్కూళ్ళు కట్టి, హాస్పిటల్ కట్టి మనకు వైద్యం చేసి క్రీస్తు ప్రేమను చూపించారు. కాబట్టి ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో, మన భారతదేశంలో ఇంతమంది దేవుని వైపు తిరిగారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మిషనరీలు వచ్చి మనకు దేవుని వాక్యం బోధించారు బిడ్డ. అయితే ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? అమెరికా దేశంలో, యూరప్ దేశంలో ఎన్నో మందిరాలని మెయింటైన్ చేయలేక, చెప్పింది చాలు ఆపురా స్వామి అంటున్నారు. అర్థమైపోయింది, ఆపేస్తున్నా. సిగ్గుంటే నేను చెప్పను, నేను ఆపేస్తున్నాను. ఈరోజు అమెరికా, యూరప్ దేశాల్లో మందిరాలని మెయింటైన్ చేయలేక, కరెంటు బిల్లులు కట్టలేక, అనగా ఆ మందిరానికి వచ్చే దేవుని బిడ్డలు కానుకలు ఇవ్వక, భాగాలు తేక, ఆహారం తేక, సర్వైవ్ చేయలేక, మందిరాలను కంటిన్యూ చేయలేక, కొంతమంది పాస్టర్లు కూడా లోకంలో జారిపోయి దేవుని మందిరం మీద ఆసక్తి లేక, విశ్వాసులు పట్టించుకోక, సంఘాలకు రాక, సేవకులు కూడా సరిగ్గా లేక, మందిరంలో ఆహారం లేక దేవుని మందిరాలని శివాలయాలకు అమ్మేశారంట. దేనికి అమ్మేశారు? అమెరికాలో చాలా చర్చీలు ఇప్పుడు శివాలయాలుగా మారిపోయినాయి. యూరప్ దేశంలో చాలా మందిరాలు విగ్రహాలయాలుగా మారిపోయినాయి. దీని కారణం ఎవరు చెప్పండి? ఆ మందిరంలో ఉన్న విశ్వాసులు. ఆ మందిరాలు, ఒక దైవజనుడు తన మందిరాన్ని విగ్రహాలయానికి అమ్మేశాడంటే అది దైవజనుడు తప్పు కాదు, సంఘం. అక్కడ దేవుడు పెట్టిన బిడ్డలు ఆహారం తేక, ఎక్కడ తన పరిచర్యలు కనుమరుగైపోతాయేమోనని, ఎక్కడ తన సేవ కనుమరుగైపోద్దేమోనని దేవుడు ఈ దశంభాగం శిష్టాన్ని పెట్టాడు బిడ్డ. ప్రత్యక్ష గుడారం అరణ్య యాత్రలో ఎక్కడ కనుమరుగైపోద్దేమోనని, లేవీలకి మరి భుక్తి, లేవీలకు పోషణ లేకపోతే వాళ్ళ సేవ ఎక్కడ మానేసి మందిరాలు కనుమరుగైపోతాయేమోనని ఇజ్రాయేలు 12 గోత్రాల వాళ్ళని దశంభాగాలు తెచ్చి ఇవ్వమని చెప్పాడు. అక్కడ మన డబ్బు దేవుడికి కాదు, మందిరంలో ఆహారం ఉండునట్లుగా. ఎప్పుడైతే మనము ఆయన మందిరాన్ని కాపాడతామో, ఆయన సేవను ముందుకు నెడతామో, మన ఆస్తి
ఆస్తి అంతా ఇవ్వమని చెప్పాలి. ఆస్తిలో భాగం, రాబడిలో ప్రథమ ఫలం, ప్రతిష్టార్పణ, శ్రేష్టార్పణలు తీసుకొని వచ్చి ఆయన మందిర సేవను మనం ఎంత ముందుకు నెడతామో, మనం ఆయన్ని ప్రేమించే వాళ్ళం అయితే దీన్ని చేస్తాం. ఇది పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ. దేవుని ప్రేమించే వాళ్ళకి, దేవుని ప్రేమించని వాళ్ళకి కాస్త కష్టం ఉండదు బిడ్డ. నేను ఎప్పుడు మీకు ఈ విధంగా వాక్యం చెప్పాలా, దశంభాగాలు అని చెప్పానే కానీ ఎందుకు దశంభాగాలు దేవుడికి, ఎందుకు ఆస్తి కానుకలు దేవుడికి అంటే ఇది మన సంఘాల్లో ఎన్నో కొరతలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ దేవుడు ఎంత బాధపడుతున్నాడు. కాబట్టి నీ భౌతికమైన పేదరికం తొలగిపోయి నువ్వు ఈ భూలోకంలో ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే ఓ దైవజనుడా, ఓ భక్తురాలా, ఓ భక్తుడా, భక్తి పరులు సైతం కటిక పేదరికంలో అల్లాడిపోవడానికి కారణం ఏంటంటే దేవుని మందిరంలోనికి ఆహారం తేవడం పూర్తిగా మర్చిపోయారు. నా సంగతి దేవుడు తెలుసు, నేను పేదరాలని, నేను పేదవాడిని, నా సంగతి దేవుడు తెలుసు అని దేవుని మందిరానికి వచ్చిన ఆసక్తి, దేవుని మందిరం వచ్చిన ప్రేమ, ఆయనకి ఇవ్వాల్సినవి ఇవ్వక, ఆయన మందిరం ముందు అసలు ఇంకా క్యాలెండర్ రాలేదంటే 15 సంవత్సరాల సేవ తర్వాత అబ్బా ఇంతకంటే అవమానం, ఇంతకంటే బాధ ఇంకొకటి లేదమ్మా. కొంతమంది నన్ను ఎట్టాడుతున్నారంటే, అన్న క్యాలెండర్లకు ఎవరన్నా ఇచ్చారా అని అడుగుతున్నారు. నాకు ఆ మాట వింటే ఎందుకు పిలిచావు ప్రభా సేవకు అనిపిస్తుంది ఆ మాట అడిగితే. భోజనాలకు ఎవరన్నా చేశారన్నా అంటున్నారు. ఎంత వేదన కలగద్దంటే నాకు ఆ మాట విన్నప్పుడు, ఒక్క బిడ్డని ప్రభా నా కళ్ళతోటి నేను చూడాలా. పాస్టర్ గారు, సార్ భోజనాలు కదా, ఇదిగో 5,000 తీసుకోండి వాడుకోండి. సార్ క్యాలెండర్ లేపించాలనుకున్నారు కదా, ఇదిగో నా దగ్గర ఇది ఉంది తీసుకోండి. లేదా పలాంది కదా, ఇదిగో ఇది తీసుకోండి. ఎంత ఎవరైనా ఇచ్చారా, ఎవరైనా చెప్పారా, ఏమైనా అవసరాలు ఉన్నాయా, ఇలా అడుగుతున్నారంటే బిడ్డలారా వాళ్ళ సంగతి ప్రభు చూసుకుంటాడులే. అది ఎంత అవమానం అంటే నాకు, ఎంత దైవజనుడికి ఎంత గుండె పోటు అంటే అది. బిడ్డ మిమ్మల్ని నేనేమనడంలా, అది మీకు తెలిసి అడుగుతున్నారో తెలియక అడుగుతున్నారో సరే అయిపోయింది. అలా అడిగినప్పుడు నాకు ఎంత వేదన అంటే బాధ. ఎందుకు ప్రభువా ఈ సేవను ఇలా చేసావు? నా పని, నా దేవుని పని నేను ముందున ఒక్కరు అనుకోరా, నాకు ఇవ్వలేదయ్యా, నీ పనైనా చేయాలి కదయ్యా. సేవకుడు పోతే పోయాడు, గంజిపోసు తాగితే తాగని, నా దేవుని పని జరగాలని ఒక్కరన్నా. ఒకసారి ఒక అన్నతోటి నేను అన్న ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే అన్న, సార్ నాకు చెప్పొద్దు అన్నాడు. నాకు భలే బాధేసింది ఆ మాటకి. నీ దైవజనుడి పరిస్థితి వినటానికి కూడా నీకు ఇష్టం లేదంటే ఇంకా ఆమెన్. అక్క మీ డబ్బు నాకు కావాలని కోరుకొని చెప్పట్లేదు, మనమందరం కలిసి దేవుని మందిరం ఆహారంతో నింపదాం. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆయన మందిరంలో ఆహారం సమృద్ధిగా పెడదాం. ఒక సభ పెట్టాలన్నా, ఒక పని జరగాలన్నా, పండగ వస్తుంది కొన్ని చేయాలన్నా మందిరంలో నిధి ఉండాలి. ఎక్కడ ఆయన పరిచర్య ఆగిపోద్దో, సేవకులు మరలా ఎక్కడ పనులకు వెళ్ళిపోతారనేది 1500 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాడు దేవుడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆది అపోస్తలుల కాలం నుంచి 2000 సంవత్సరాలకు ఎప్పటికీ కాపాడుకుంటూ వస్తున్నాడు దాన్ని. అది కొందరికి తెలియక దేవునికి ఇవ్వకూడదు, అసలు ఇవ్వడం ఏంది, దశంభాగాలు ఇవ్వకూడదు అని బోధలు చేస్తున్నారు యూట్యూబ్లో. వాళ్ళ సంగతి రేపు వారం చూద్దాము, వాళ్ళ సంగతి రేపు తేల్చేద్దాము. బిడ్డ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక మీదటి నుంచి ఏమైనా ఇచ్చారా, ఎవరైనా అన్నారా, ఈ మాట్లాడకుండా నీవు దేవునికి ఏది చెయ్యగలవో. ఎందుకు? మందుల ఆహారం ఉండాలి కాబట్టి. అది ప్రభు ప్రస్తుతానికి ఏం చెప్పాడు? నీ పేదరికం, నీ దరిద్రత, నీ శాపగ్రస్త అనుభవం తొలగిపోవాలంటే రాబడిలో ప్రథమ ఫలం, ఆస్తిలో భాగం తీసుకొచ్చి నన్ను గణపరచు. నువ్వు ఇవ్వడం ద్వారా నేను గణపరచబడతా, నువ్వు నాకు తెచ్చి ఇవ్వడం ద్వారా నాకు ఘనత కలగదు బిడ్డ. నువ్వు నన్ను గణపరిచిన దాని అవుతావు. ఎప్పుడైతే నన్ను గణపరుస్తావో అప్పుడు నేను నిన్ను గణపరచడం స్టార్ట్ చేస్తాను. నా ఆస్తిని నీకు ఇచ్చి నిన్ను ఆస్తికర్తగా నేను మారుస్తానని సామెతల గ్రంథంలోనూ, మలాకీ గ్రంథంలోనూ, అపోస్తుల కార్యాల్లో, కొత్త నిబంధనలు ఎన్నో చోట రాయబడ్డాయి. ఇంకా పూర్తి వివరంగా వచ్చేవారం మనం ధ్యానం చేద్దాం. ఈరోజు ఆయన మందిరంలోనికి ఆహారం తీసుకురావాలన్న మంచి ఆశని దేవుడు మన గుండెలో స్థిరపరచి ఇక్కడి నుంచి బయటకు తీసుకొని పోవును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.